ఈ కుక్కర్లోనే ఆ కుక్కర్లోనే భర్తకు ఎన్నోసార్లు అన్నం వండి పెట్టింది ఆ ఇల్లాలు. కానీ అదే కుక్కర్లో భర్త చేతిలో చనిపోయి ముక్కలు ముక్కలుగా మారి అదే కుక్కర్లో ఉడికిపోయింది ఆ భార్య. ఆ కుక్కర్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కుక్కర్లోనే ఉడకబెట్టి ఆ తర్వాత పొడుం చేసి అదంతా తీసుకెళ్ళి చెరువులో కలిపేశాడు. ఈ కుక్కర్లో ఆ భర్తకు ఎన్నో రోజులు అన్నం వండి పెట్టింది ఆ ఇల్లాలు. ఇప్పుడు ఆ కుక్కర్లోనే ఉడికిపోయి మరణించింది ఆమె. 14వ తారీఖున పోలీసులకు ఇప్పుడు షాకింగ్ నిజాలు చెప్పాడు. పోలీసులకు చెప్పిన షాకింగ్ నిజాలు ఏంటో నేను మీకు చెప్పబోతున్నాను. భర్త పేరు గురుమూర్తి తన భార్యను 14వ తారీఖున సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి తీసుకుని వెళ్ళాడు. 14వ తారీఖున భార్య పిల్లలతో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి తీసుకువెళ్ళాడు గురుమూర్తి. పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత భార్యతో గొడవ పడ్డాడు. భార్య నాతో గొడవ పెట్టుకుందని గురుమూర్తి చెప్తున్నాడు. తాళి తీసి నా ముఖం మీద కొట్టింది, నాకు కోపం వచ్చి భార్యను గోడకేసి కొట్టాను అని చెప్పి గురుమూర్తి చెప్తున్నాడు. గోడకేసి కొట్టడంతో ఆమె స్పృహత అక్కడ మద్యం బాటిల్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ మద్యాన్ని కూడా తను సేవించాడు. భార్యను గోడకేసి కొట్టడంతో భార్య స్పృహ తప్పి పడిపోయింది. చనిపోయింది అనుకున్నానని గురుమూర్తి చెప్పాడు. అయితే శవాన్ని మాయం చేయాలని ప్లాన్ చేశాడు. శవాన్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి మాయం చేస్తే దొరికిపోతానేమో అని భయం వేసి దొరకకుండా ఉండాలి అని మాస్టర్ ప్లాన్ వేశాడు ఈ గురుమూర్తి. శవాన్ని మాయం చేసేయాలనుకున్నాడు. ఇంట్లో ఉన్న 2 కత్తెలు తీసుకున్నాడు. శరీరంలో మెత్తటి భాగాలన్నీ కూడా కోసేశాను అని గురుమూర్తి పోలీసులకు చెప్తున్నాడు. ఆ తర్వాత వాటర్ హీటర్ను ఆన్ చేసి బకెట్లో నీళ్లు పెట్టి అందులో తన భార్య ముక్కలను వేశాడు గురుమూర్తి. 6 గంటల పాటు కుక్కర్లో ఉడకబెట్టానని గురుమూర్తి చెప్తున్నాడు. బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి ఆ తర్వాత రోట్లో వేసి దంచి పొడి చేశానని గురుమూర్తి చెప్తున్నాడు. ఆ తర్వాత ఎముకలను కూడా బూడిద అయ్యేంత వరకు కాల్చానని గురుమూర్తి చెప్తున్నాడు.